సో మొత్తానికి వర్షాలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వర్షాల ప్రభావం ఎట్లుందో తెలియదు, కానీ హైదరాబాద్లో మాత్రం విపరీతమైనటువంటి వర్షాలు నగరాన్ని కొంత ఇబ్బంది పెడతా ఉన్నాయి. నగరవాసుల జనజీవనం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి రెండు బస్తీలకు పోయి ప్రజల అవస్థలు పరిశీలించినట్టుగా వార్తా కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. మన డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ నగరం సో లక్కీగా ఏంటంటే మొత్తం భారతదేశంలో ఎక్కువగా ముంపునకు గురయ్యేటువంటి నగరాల జాబితాలో హైదరాబాద్ లేదు. సో ఢిల్లీ ఉంది, పాట్నా ఉంది, ఆ తర్వాత కొచ్చి ఉంది, ఇట్లా అనేకమైనటువంటి నగరాలు ఉన్నప్పటికీ అంత తీవ్ర స్థాయిలో బెంగళూరు, చెన్నై ఉన్నప్పటికి కూడా అంత తీవ్ర స్థాయిలో హైదరాబాద్ నగరానికి ఆ వ్యవస్థ అంటే పూర్తిగా ముంపుకు గురయ్యేటువంటి వ్యవస్థ, పూర్తిగా ఒక బాధిత నగరంగా మారేటువంటి వ్యవస్థ పరిస్థితులు మాత్రం హైదరాబాద్ నగరంకి ఎక్కువగా లేవు. కానీ ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మనం ఎక్కడ చూసినా మోకాల లోతు నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర లోతు ఈత కొట్టేటువంటి పరిస్థితి, స్విమ్మింగ్ పూల్ అని తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇక నడుములోతు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి మిగతా నగరాలు ఎందుకు ముంపున గురవుతా ఉన్నాయి ఒక వర్షం పడితే, హైదరాబాద్ ఎందుకు కనీసం ఈ స్థాయిలో ఉంది అని ఒకసారి పరిశీలిస్తే ఇది నిజాం నవాబ్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక. హైదరాబాద్ నగర నిర్మాణ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఆ డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం హైదరాబాద్ను కాపాడుతుంది కూడా ఆ డ్రైనేజీ వ్యవస్థనే. కొత్తగా 1948 తర్వాత నుంచి 2025 వరకు అంత భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదు. పైపెచ్చు నాలాల ఆక్రమణ విపరీతంగా జరిగిపోయింది. ఎక్కడన్నా జరంత నాలా పెద్దగా కనిపిస్తే మెల్లగా పూడిపి దాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అంటే లీడర్లు కొంతమంది నాలాలను పూడ్చి ఆ నాలాల మీద ఇళ్లను ప్లాట్ చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి కోకొలలు ఉన్నాయి. హైదరాబాద్ చెరువులు కూడా ఖతం చేసి ఓన్లీ హైదరాబాద్ లోనే 200 చెరువులు మింగేసారు. సరే దీనికి కారణం ఎవరు? సరే ఏ పేదోడు పోయి చెరువులు గుడిపేంత సీన్ ఉండదు, వానికి అంత బలం కూడా ఉండదు. కాబట్టి పెద్ద నాయకులే ఈ కార్యక్రమాన్ని తలపోసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో నిజాం నవాబు నిర్మించినటువంటి డ్రైనేజీ అండర్ డ్రైన్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ నాలాలు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు సరిపోయేది. కానీ ఆ తర్వాత 20 రెట్లు పెరిగింది హైదరాబాద్. 20 రెట్లు పెరిగింది తప్ప ఈ డ్రైనేజీ సిస్టమ్ మాత్రం పూర్తి స్థాయిలో అందుకు అనుగుణంగా పెరిగినటువంటి దాఖలాలు లేవు. కారణంగానే కనీసం ఈ వరదలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో వరద ఏది వచ్చినా కూడా మూసీ ద్వారా అట్లా వెళ్ళిపోవడానికి ఒక సిస్టమ్ ఉండే. కానీ ఇవాళ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మూసీ అంటేనే మురికిగా మారిపోయింది. ఒకప్పుడు మూసీ అన్ని రకాలుగా ఉపయోగపడ్డటువంటి నది అది. అటువంటి మూసీ ముచ్చుకుందా కదా, ముచ్చుకుందా నది అంటారు దాన్నే. సో అట్లా ఈ మూసీ హైదరాబాద్ అవసరాలు తీరుస్తూ తాగునీటి కోసం కూడా ఆ రోజుల్లో నిజాం నవాబు ఉస్మాన్ సాగర్ కానీ లేకపోతే హిమాయత్ సాగర్ కానీ ఆ తర్వాత వీటన్నిటిని కూడా నిర్మించి హైదరాబాదు తాగునీటి వ్యవస్థ కోసం కానీ డ్రైనేజీ వ్యవస్థ కోసం కానీ ఒక అద్భుతమైనటువంటి భౌగోళిక స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాతావరణం కూడా అట్లాగే ఉంటుంది. హైదరాబాద్ వాతావరణం దక్కన్ పీఠభూమి ప్రాంతం అంతా ఇట్లా ఉంటుంది. సో ఈ వ్యవస్థ చిన్న భిన్నమైందే హైరైజ్ బిల్డింగ్లతోటి, అక్రమ కట్టడాలతోటి, వీటితోటి విధ్వంసం అయిపోయింది. సో ఆ నాలాల క్రమబద్ధీకరణ, నాలాలకు సంబంధించినటువంటి వేది కూల్చేస్తామని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ జియో ట్యాగింగ్ చేస్తూ ఉన్నాం, నాలాల మీద ఎప్పటికప్పుడు పరిశీలిస్తామనేటువంటి ఒక డాంబికాలు చెప్పారు తప్ప వాళ్ళు చేసింది పెద్దగా ఏమీ కనిపించలేదు. పైపెచ్చు 200 ఇవి పోయినాయి. ఇక మన ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు, ఫాతిమా కాలేజీని మేము అసలు ముట్టుకోము, ఎందుకంటే అందులో పేద పిల్లలు చదువుతూ ఉన్నారు అనేటువంటి సింపుల్ స్టేట్మెంట్ తోటి కబ్జాను లీగలైజ్ చేసిరు. అక్కడ కబ్జాను లీగలైజ్ చేసిరు. ఇప్పుడు మనం ఒక అనాథాశ్రమం పెడదాం, షెర్ల కడదాం, దాన్ని కూడా గులకొట్టకుండా స్టేట్మెంట్ చేయగలుగుతారా రంగనాథ్ గారు? ఇదే మాట. సో కాబట్టి కొన్ని విషయాల్లో హైడ్రా ఖచ్చితంగా నిబద్ధతతోటి అందరికీ సమానమైనటువంటి కల్పించాలా. మూసి పొంట పోతిరి, ముసలోళ్ళే పేదోళ్ళే అని గులకొడితిరి. సో పెద్దోళ్ళకో న్యాయం, పేదోళ్ళకో న్యాయం అనే తరీకాలో ఈ వ్యవహారం ఉండకూడదు.
సో హైదరాబాదు మనందరిది, మనం అందరం హైదరాబాదు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, అందరు బాగుంటాం. మన రాష్ట్ర రాజధాని ఎంత పరిస్థితులలో అంటే ఒకానొకప్పుడు అంబేద్కర్ హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనేటువంటి ఒక బలమైన మాట చెప్పిండు. సో అట్లా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం అప్పుడు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండే, దాన్ని కొంత ఇక పాలకులు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా తలా ఇంత చేసి ఖతం చేసేసారు. సో డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ వేసిన గొంగడ అక్కడే, చిన్న చినుకు పడితే చాలు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది, ఎక్కడికక్కడ జనం నరకం అనుభవిస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ఉప్పల వరకు గంటన్నర అయితే తప్ప రాలేనటువంటి పరిస్థితి. రోడ్డు ఖాళీగా, రోడ్డు సాధారణ ట్రాఫిక్లో ఉంటే కనీసం 7 నుంచి 8 నిమిషాల్లో రావచ్చు, అటువంటిది గంటన్నర పడతా ఉందంటే హైదరాబాద్లో మరి ఈ ప్రజలందరి దగ్గర పన్నులు వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, కార్పొరేషన్లు మరి వాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నట్టుగా స్పష్టంగా నిన్నటువంటి వర్షాలు, ట్రాఫిక్, ప్రజల అవస్థలు చూస్తే స్పష్టమవుతా ఉంది. సో ఇది వర్షాలకు సంబంధించినటువంటి అంశం అయితే. ఇక రెండోది, రాహుల్ గాంధీ గారు పేల్చినటువంటి ఆ బాంబు ఏదైతే ఉందో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి బాంబు, సో దాంట్లో మళ్ళొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అటువైపు సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది, మేము వెబ్సైట్లో పెడతా ఉన్నాం చూసుకోవచ్చు అని చెప్పింది. కానీ వెబ్సైట్లో పెట్టే ఫార్మాట్ డిజిటల్గా అనలైజ్ చేసేటువంటి ఫార్మాట్ లేకుండా నిన్న రాత్రికి రాత్రే బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాను కూడా ఎలక్షన్ కమిషన్ పాత తరీకాలకు తీసుకొచ్చి పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టింది. అది ఎక్కడ కూడా స్కాన్ కాకుండా జాగ్రత్త పడ్డది. అంటే ఎన్నికల సంఘం క్లియర్గా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉందో అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ అంశం పైన ఏం జరుగుతుందో చూడాలి. కానీ మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఒక అలజడి మాత్రం, ఎన్నికల కమిషన్ దొంగ అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది? ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీ నిజంగా చేసిందా? ఏం జరుగుతూ ఉంది? ఎలక్షన్ కమిషన్ నమ్మొచ్చా ఈ దేశంలో? ఒకసారి మనం పోల్ పెట్టుకుందాం. పోల్ తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. అందరికి గుడ్ మార్నింగ్. రైట్. భారత ఎన్నికల సంఘం నిజంగానే ఓట్ల చోరీ చేస్తుందా? అవును, ఓట్ల చోరీ చేస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, లేదు నిజాయితీగానే పనిచేస్తుంది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అత్యంత భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని రిఫ్లెక్ట్ కాకుండా ఎన్నికల సంఘమే ఫేక్ ఓట్లు, దొంగ ఓట్ల ద్వారా మొత్తం ఈ సిస్టమ్నే కొలాబ్ చేసే పరిస్థితి ఏర్పడ్డది. మరి దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడు ఈక్వల్ షేర్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీ షేర్ని, మీ అభిప్రాయాన్ని చేయండి. ఇస్తున్నారు. ఓకే, మల్లన్న రెడ్డిలు తప్ప వేరే ఆఫీసర్స్ లేరా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్లో? ఈవెన్ హెచ్ఎండిఏలో కూడా ఉన్న వాళ్ళని సడన్గా తీసేసి రెడ్డిలకు ఎఫ్ఏసీలు ఇస్తున్నారు. ప్లీజ్ మేక్ ఏ స్టోరీ ఆన్ దెమ్ అని చెప్పి. తప్పకుండా తేజ గారు ఇది పరిశీలిస్తూ ఉన్నాం. ఈ వర్క్ అవుతూ ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరు తిష్టేసారు, వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, అవినీతి కార్యక్రమాలు ఏంటి, వాటిని కూడా మంచిగా గట్టిగానే పరిశీలిస్తూ ఉన్నాం. చేస్తాం, వర్క్ అవుతుంది దాని మీద. త్వరలో మీకు అవన్నీ చెప్తాం. మా ఊర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, మీ నుండి ఒక బోర్ వేయించరా అని చెప్పి లాజర్ చింతల అడుగుతా ఉన్నాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా. మీ ఊరికి సంబంధించినటువంటిది, మీ ఊరు, మీ వివరాలు పెట్టండి. 2 పిల్లల నిబంధన తీసేయండి, సీఎం సార్ చెప్పండి. సర్పంచ్ ఎన్నికలకు 3 పిల్లలకు తల్లిదండ్రులకు అవకాశం. 2 పిల్లల నిబంధన సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీకే ఉంది, మళ్ళీ మున్సిపల్లో లేదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేదు. కాబట్టి ఎక్కడైతే బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు ఉంటాయో అక్కడ నిబంధనలు ఉన్నాయి మెజారిటీగా. ఇక్కడ కూడా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వర్గానికి మంచి చేకూరే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, 2 పిల్లల నిబంధన తొలగించండి. మీరు ఎన్నికలకు వచ్చేటప్పటికి మళ్ళీ 42 పంచాయతీ అది అట్లే పెండింగ్లో ఉంది. సరే, మీరు 2 పిల్లల నిబంధన ఎత్తివేయడానికి త్వరగా నిర్ణయం తీసుకొని ఆ మాట చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం.
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడండి అన్న అని చెప్పి గోపి సత్తు చెప్తా ఉన్నాడు. తప్పకుండా గోపి గారు, పెండింగ్ బిల్లుల పైన నేను ముఖ్యమంత్రి గారినే ఏది మండలిలో మాట్లాడడం జరిగింది, ఏది పెండింగ్ బిల్లుల పైన ఆయన మీకే ఇస్తా మీరే పంచురు అని చెప్పాను అన్నాడు. మండల్లో నేను మాట్లాడినప్పుడు ఆయన క్లియర్గా చెప్పిండు అదే మాట. ఏమని మల్లన్న గారు అడుగుతా ఉన్నారు, పెండింగ్ బిల్ల గురించి కాదు నాకు అడగకండి, ఎందుకంటే మొత్తం మీకే ఇస్తా మీరే పంచండి అనేటువంటి మాట చెప్తున్నాను. మల్లన్న రేపు రైతు భరోసా వేయలేదు అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. రైతు భరోసా నిన్న చూపిస్తే కదా ఎవరెవరికి వేసిరు ఏం కథ అనేది. ఎలక్షన్ మల్లన్న గారు, సుదర్శన్ అన్న గారు నమస్తే. లోక్సభ ఎలక్షన్ ముందు కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ రాజీనామా చేసినాడు. ఆయన అప్పుడు రాజీనామా చేసినాడు అంటేనే ఎలక్షన్ కమిషన్ ఏదో చేసిందని డౌట్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. మల్లన్న గారు మీ కోరిక రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలి అనేది మీ కోరిక, మీరు రాజీనామా చేయండి అంటున్నాను. నేను ఆయనకు మంత్రి పదవి ఇవ్వను ఎందుకంట, రెడ్ల దగ్గర ఉన్న మంత్రి పదవి మాకు ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఇంకా పార్టీ పెట్టండి, పార్టీ తప్పకుండా వస్తుంది, డోంట్ వరీ. రైట్, ఒకసారి భారత ఎన్నికల సంఘం నిజంగానే ఓట్ల చోరీ చేస్తుందా? అవును, ఓట్ల చోరీ చేస్తుంది అనుకునే వాళ్ళ అభిప్రాయం 78% మంది ఓట్ల చోరీ చేస్తుంది భారత ఎన్నికల సంఘం అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఇది మెజారిటీ అభిప్రాయం. ఎన్నికల సంఘం ఈ భారత ప్రజాస్వామ్య దేశానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి 5 ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఎస్ మేము ఇట్లే చేస్తాం, మేము ఇట్లే ఉంటాం అనేటువంటి ఒక నీతిమాలిన వ్యాఖ్యలు ఎన్నికల సంఘం చేయడం, ఈ భారతదేశంలో పౌరులను అవమానించడమే, ప్రజాస్వామ్యాన్ని ఎక్కిరించడంగానే మనం అందరం చూడాల్సినటువంటి. బోనస్ డబ్బులు రాలేదని చెప్పి మల్లేష్ యాదవ్ అడుగుతా ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు, మల్లన్నని వచ్చిన వెంటనే సస్పెండ్ చేశావు, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ వ్యతిరేకంగా ఏకంగా సీఎంను విమర్శిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అవుట్సోర్సింగ్ పార్టీ ఎమ్మెల్యే మీరు రాజీనామా చేయండి అంట. వెయిట్ చేయరి, కొన్ని రోజులు వెయిట్ చేయరు, ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడుర్రి. వికలాంగుల గురించి మాట్లాడన్నా మాది చాలా అన్యాయం నడుస్తుంది అన్న. పెన్షన్ పెంచుతామని చెప్పారు, ఇప్పటి వరకు పెంచలే. ఆర్టిజన్ల బతుకులు అట్లనే ఉన్నాయి. ఏపీలో ఈవీఎం స్కామ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏపీలో ఈవీఎం స్కామ్ గురించి ఏం జరిగింది అనేది చూడాలి. రాహుల్ గాంధీ చెప్పింది 100% నిజం, ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడు పోయింది అన్నగారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫస్ట్ వాటా తేలాలి కదా, వాటా తేలితే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు అనేది చూద్దాం. ఇక ఇవాళ బత్తిని మొగలయ్య గౌడ్ విరోచిత పోరాట యోధుడు, 28 సంవత్సరాలకే రజాకార్ల మీద తిరుగుబడి రజాకార్ల ఆగడాలను భరించలేక తన ఖడ్గంతో ఊచకోత కోసి గోల్కొండ వరంగల్ కిల్లా మీద భారత జాతీయ పతాకాన్ని ఎగిరేసినటువంటి బత్తిని మొగలయ్య గౌడ్ వీరుడు. ఆయన వర్ధంతి ఇవాళ. ఆయన పైన అనేకమైనటువంటి కవితలను కాళోజీ గారు కూడా నా గొడవలో చెప్పినటువంటి అంశాన్ని చూడొచ్చు. అంటే పరోక్షంగా ఆయన గురించే ప్రస్తావించిండు. 28 సంవత్సరాలకే ఈ జాతి విముక్తి కోసం పోరాటం చేసిన మహావీరుడు బత్తిని మొగలయ్య గౌడ్ వర్ధంతి ఇవాళ. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది క్యూ న్యూస్, అలాగే శనార్థి తెలంగాణ, మల్లన్న టీం, అలాగే బీసీజేఏసీ కూడా. సో ఇక్కడ మీకు మొన్న ఒక స్టోరీ చెప్పిన కదా, ఆయన పేరు భూమయ్య కిష్టయ్య గౌడ్లను చివరిసారిగా ఉరిదీసిరు మన ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో ఉరిదీసిరని చెప్పారు కదా. వాళ్ళ మనవడు వచ్చిండు, ఒకసారి ఆ భరత్ను పిలువు. వాళ్ళ పాపం ఆమె పేరు నాగమ్మ, హెల్త్ బాగాలేదంట, బాగాలేదు, అందుకే ఆమె రాలేదు. అంటే ఒకసారి ఈ కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈమెనే నాగమ్మ, ఈమెనే నాగమ్మ, భూమయ్య గారి సతీమణి ఈమె. ఆ రోజు భూస్వాములను తరిమి కొట్టి పేదవాళ్లకు భూములు పంచినటువంటి భూమయ్య ఎవరైతే ఉందో, భూమయ్య సతీమణి నాగమ్మ ఈమెనే. ఆ నాగమ్మ కొడుకు ఏం జరిగింది ఆ రోజు? నీకేమన్నా చెప్పిందా మీ నాన్నమ్మ? ఆ రోజు అంటే
లచ్చు పటేల్ అని అతన్ని గట్టిగా మాట్లాడు. లచ్చు పటేల్ అని చంపేసి గోండ నాయకపోవడం ఇదే భూస్వాముల కింద ఇబ్బంది అంటే ప్రజలకు వాళ్ళకి చేయడంతో చంపేసి ఏమన్నా చెప్పిందా మీ నానమ్మ అంటే మీ తాత చనిపోయిన విధానం మీద? చెప్పింది అంటే జైలుకు సెంట్రల్ జైలు ఇక్కడికి వెళ్ళినా కూడా వరంగల్ జైలుకి వెళ్ళింది. అక్కడి నుంచి వెళ్ళినా కానీ ఎవరు ఎందుకు కనీసం ఉరిశిక్ష చేశారు కదా, కనీసం ఆయన జ్ఞాపకార్థం ఏదో ఒకటి ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. ఆయన చనిపోయినప్పుడు కనీసం మా భర్త బట్టలన్నా ఇవ్వండి జ్ఞాపకార్థం అని చెప్తే అవి కూడా ఇవ్వలేదంట జైలు అధికారులు. సో అప్పటి పరిస్థితి అదొక వీరగాథ. ప్రస్తుతం పేదవాళ్లకు భూములు దక్కాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన భూమయ్య కుటుంబం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏం లేదు సార్, ఓన్లీ నా పూజలు చేసుకుంటే ఉన్నట్టు, లేనట్టు అంతే. అచ్చా, మీరు అదే కార్యక్రమాలు చేసుకుంటూ కుల వృత్తి చేసుకుంటూ బ్రతకడం అంతే. ఓకే ఓకే. ఎలాంటి భూములు లేవు, ఎలాంటి. ఎప్పుడైనా మీ తాతగారి గురించి చర్చ జరిగిందా పెద్ద స్థాయిలో? జరిగింది. అంటే రెడ్డిస్ కానీ వెల్మోర్లు ఇలాంటి వాళ్ళు తాత అంటే మంచి చేస్తే వాళ్ళతో పెట్టుకోవద్దని కొంతమంది అన్నారు. కానీ ఓకే రైట్ భరత్, నువ్వు కూర్చోండి. ఈయనే ఆ భూమయ్య గారి మనవడు, ఈమె భూమయ్య గారి సతీమణి. ఆమె ఉన్నది, కాకపోతే ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదంటే బాగాలేదు, అందుకోసమే రాలేదు. నాగమ్మ అనే పేరు. రైట్గా ఈనాడు దినపత్రికలో వార్తలను ఒకసారి చూస్తే, బస్తీలు మునగొద్దు, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దాం, భారీ ట్రంకు లైన్లతో వరద ముంపును తప్పించండి, గంగుబాయి బస్తీ కుంటను పునరుద్ధరించండి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, అమీర్పేట ప్రాంతంలో ఆకస్మిక పర్యటన. ఇక నాలాలను మోరీలను నిన్న ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. అమీర్పేటలోని బుద్ధానగర్లో మ్యాన్హోలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. భారీ ట్రంకు లైన్లు నిర్మించి అమీర్పేట వరద ముంపు సమస్యను పరిష్కరించాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. భూగర్భ వరద లైన్ల సామర్థ్యాన్ని పెంచాలని, మురుగునీటి లైన్ల పైపు లైన్ల వ్యవస్థను పునరుద్ధరించి బస్తీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వెంటనే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడ, మధురానగర్ నుంచి వచ్చే వరద రోడ్లను, మైత్రివనం కూడల్ని, బస్తీలను ముంచెత్తకుండా నీరంతా భూగర్భ మార్గంలో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వరద నీటికి తగ్గట్టుగా నాలాలు లేక దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య పరిష్కారానికి వెంటనే అవసరమైన చర్యలు ప్రారంభించాలని జిహెచ్ఎంసీ ఇంజనీర్లను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా మైత్రివనం వద్ద నడుములోతు వరద నిలవడం, కార్లు, బస్సులు అందులో చిక్కుకుపోవడం, శనివారం నాటి వానతో మైత్రివనం కూడా మరోసారి అట్లయింది. అమీర్పేటలోని బుద్ధానగర్లో మ్యాన్హోల్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యమంత్రి అయితే విషయం ఏంటంటే, ఏ ఒక్కనాడు కూడా కేసీఆర్కి ఇట్లా పోయి చూడలే, పోలే ఎస్ పాపన పోలేడు. ఇక త్వరలోనే టాప్ 3లోకి పరుగులు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ. బెంగళూరు పర్యటనలో ప్రధాని మోడీ మాట్లాడిండు. ట్రంప్ డెత్ ఎకానమీ వ్యాఖ్యలకు పరోక్ష సమాధానం. ప్రత్యక్షంగా ఇచ్చేదైతే లేదు, పరోక్షంగానే సాట్కు. బెంగళూరులోని మెట్రో రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని మోడీ, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యం వైపు భారత్ వేగంగా ప్రయాణిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అన్ని కీలక రంగాల్లో వృద్ధి సాధిస్తూ ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని సుదృఢం చేసుకుంటున్నామని అన్నారు. ఇక భారత్ది మృత ఆర్థిక వ్యవస్థ అని అమెరికా ట్రంప్ అధ్యక్షుడు ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆదివారం బెంగళూరులో పర్యటించిన ఆయన 15,610 కోట్లతో నిర్మించనున్న మెట్రో 3వ దశ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 7,160 కోట్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో ఎల్లో లైన్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. వాస్తవానికి భారత ఆర్థిక వ్యవస్థ టాప్ 3లోకి పోతా ఉంది. ఇప్పుడు ఈ టాప్ 4, టాప్ 5 ఎటు పోయినాయి అంటే, మనం వాటికంటే వేగంగా కాదు, అవి పతనమై మనం ముంగడికి వచ్చినాం అంతే. ఆపరేషన్ సింధూర్, ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశాం. ఆపరేషన్ సింధూర్ అసాధారణం, త్రివిధ దళాల సమన్వయానికి పరీక్షగా నిలిచింది. సిడిఎస్ అనిల్ చౌహాన్, సైన్యాధిపతి ద్వివేది పాక్కు చెందిన పెద్ద విమానాన్ని కూల్చడం ఘన విజయం అని చెప్పి వైమానిక దళం. ఆపరేషన్ సింధూర్ అసాధారణమని, త్రివిధ దళాల సమన్వయానికి అది పరీక్షంగా నిలిచిందని భారత బలగాల అధిపతులు తెలిపారు. ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశామని, 4 రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ను ముగించామని, పాకిస్తాన్కు చెందిన పెద్ద విమానాన్ని సుదూరం నుంచే కూల్చేశామన్నారు. సైన్యంలో సంస్కరణలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొనగా, ఆపరేషన్ సింధూర్ సరికొత్త ప్రయాణమని,
ఇది ఆరంభమేనని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఈ ఆపరేషన్తో గగనతల ఆధిపత్యాన్ని చాటామని వైమానిక దళపతి ఏపీ సింగ్ వివరించారు. మొత్తానికి ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశాం, మనమే గెలిచినామని చెప్తా ఉన్నాడు. ట్రంప్ ఏమో 6 విమానాలు గుల్ని అంటుండు, ఎవలి గుల్ని అనేది చెప్తారు. ఇరుకు గదుల్లో వైద్య విద్య, ఇక నత్తనడకన వైద్య కళాశాలల భవన నిర్మాణాలు, ఇక వసతి గృహం, కాలేజీ వేర్వేరు చోట్ల ఉండడంతో విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న కరీంనగర్ వైద్య కళాశాల భవనం ఇది 2025-26 విద్యా సంవత్సరానికి నాటికి దీన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన ఆ పరిస్థితి లేదు. గోదాముల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనాల్లో కళాశాల నడుస్తుంది. కనీసం వసతి గృహ సముదాయాన్ని అయినా ఈ సంవత్సరంలో అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తూ ఉన్నారట. ఇక కరీంనగర్ మెడికల్ కాలేజీ ఏడాదికి ఒక పిల్లర్ చొప్పున పెరుగుతూ ఉందట. దగ్గర కూడా మనం గోదాములోనే ఉంది. భరాసా 0 మేమే ప్రత్యామ్నాయం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాషాయ కండువా కప్పుకున్న గువ్వల బాలరాజు. ఇక నీళ్ళింకిన కళ్ళు ఆ పట్టుకునేలా జరి, ఆ పట్టుకునేలా కాకుండా పట్టుకునేలా జరి తీపి జ్ఞాపకాలు పదిలమని చెప్పి 8వ పేజీలో సంబంధించి ఇక మందగమనంలో ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టినా పెండింగ్ లోనే దరఖాస్తులు అంటే చాలా మేర దశలోనే ఉన్నాయంట. బీమా లేని ఆర్టీసీ ప్రయాణమట. ప్రమాదాలు జరిగితే పరిహారానికి పోరాటమే శరణ్యం. కుటుంబ పెద్ద దూరమై బాధిత కుటుంబాలు అష్ట కష్టాలు అవుతా ఉన్నారట. ఎవరైనా కొత్త వాహనం కొన్నా, పాత బండి కొనుగోలు చేసినా సమగ్ర బీమా పాలసీ ఉంటేనే రవాణా శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆర్టీసీకి మాత్రం బీమా మినహాయింపు ఉంది. అద్దె బస్సులు వాటి యజమానులతో ముక్కుపిండి ఆర్టీసీ ఇన్సూరెన్స్ చేస్తుంది. సొంత బస్సులను బీమాకు దూరంగా పెడుతుంది. ఫలితంగా బాధిత కుటుంబాలు అనేక ఏళ్లు కోర్టులో పోరాడాల్సి వస్తుంది. పరిహారానికి కనీసం 6 ఏళ్లకు పైగా పడుతుంది. పలువురు బాధితులు కొన్ని సంవత్సరాలు అయ్యాక ఇంకా పోరాడలేక ఆర్టీసీ ఇచ్చే అరాకుర పరిహారంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బస్సుకు బీమా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. కానీ ప్రీమియం ఖర్చులు తగ్గించుకునేందుకు బస్సులను ఆర్టీసీ బీమా చేయించకపోవడం, ఆర్టీసీ సర్కార్ బస్సే దొంగతనం చేస్తున్నట్టు అంతే. వాళ్ళు బీమా కట్టకపోతే వీళ్ళకి బీమా వస్తలేదు. వాళ్ళకి బీమా వస్తలేదు. చిత్రంలో కనిపిస్తున్నది వనపర్తి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన శారద. 2023 నవంబర్లో వనపర్తి డిపో బస్సు ఢీకొనడంతో ఆమె భర్త బాలఫీర్ మృతి చెందాడు. అప్పటికి వారికి 2 ఏళ్ళు వారం రోజుల వయసున్న 2 కుమారులు. ఇక భర్త చనిపోవడంతో శారద పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళింది. జీవనోపాధికి కూలి పనులకు వెళ్తోంది. అయితే ఆర్టీసీ ఆదుకోలేదు. నష్టపరిహారం కోసం ఆ మహిళ న్యాయస్థానంలో పోరాడుతూ ఉంది. ఈయన నల్గొండ జిల్లాలో ఆయన పరిస్థితి కూడా అదే. గిరాకీ ఒక్క రోజులోనే ఆర్టీసీ బస్సులో 66 లక్షల మంది ప్రయాణం, 122% ఓఆర్ ఆక్యుపెన్సీ రేట్ ఉన్నట్టుంది. 33.40 కోట్ల ఆదాయం వచ్చిందట. రాఖీలు కట్టేందుకు అక్కా చెల్లెలు కట్టించుకునేందుకు అన్నదమ్ములు లక్షల సంఖ్యలో ప్రజా రవాణా సంస్థ బస్సులను వినియోగించుకున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66.39 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళల జీరో టికెట్లే ఏకంగా 45.61 లక్షలు జారీ అయ్యాయి. దీంతో మునుపెన్నడు లేని విధంగా సంస్థకు 33.40 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ రోజుల్లో 55 నుంచి 57 లక్షల మంది ప్రయాణికులతో 95% సీట్ల భర్తీ నిష్పత్తి ఓఆర్ ఉంటుండగా, రాఖీ పండుగ రోజున 66 లక్షల మందితో 122% ఓఆర్ నమోదైంది. గతంలో మహిళలు రాఖీ పౌర్ణమి రోజున ఆర్టీసీ బస్సు, ఆటో, జీపు, కారు ఏది దొరికితే అందులో వెళ్లేవారు. ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకంతో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించారు. జిల్లాలో సరిపోకపోవడంతో సిటీ బస్సులను పెద్ద సంఖ్యలో పంపించారు. శనివారం ఊర్లకు వెళ్లిన మహిళల తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసిందట. ఇక ఫ్రీ బస్సు ఉంది, ఇక పోయేటోళ్ళు పోయిరు, వచ్చేటోళ్ళు వచ్చారు. సెలవులు ప్రధాన కారణం. 3 రోజులు వచ్చినాయి వరుసగా. బనకచెర్లను అడ్డుకుంటాం. అసలు కట్టనిస్తే కదా అడ్డుకునేది. 9 వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతాం. దేవాదుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తాం. బట్టి ఉత్తమ్. తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు నిలిచిపోయాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గోదావరిపై తమ్మిడిహెట్టి వద్ద అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును కట్టి తీరుతామని పనులు ప్రారంభించబోతున్నామన్నారు. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టును ఆదివారం వారు సందర్శించి సమీక్షించారు. అంతకు ముందు ఖమ్మం జిల్లా మధుర మండలంలో ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు మంత్రులు. నిన్నంత పోయి కాలువ నిర్వహణ తీసుకట్టు, రహదారి ఆయకట్టు. ఇక సాగునీటి కాలువ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పంటలను తడపాల్సిన నీరు ఇలా రహదారిపై వృధాగా. మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కడెం 28వ డిస్ట్రిబ్యూటరీ కాలువ ఉంది. దీని ద్వారా 300 ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. కాలువ నిర్మాణ కరువై ప్లాస్టిక్ వస్తువులు, ఇతర చెత్తా చెదారం ప్రవాహంలో కొట్టుకువచ్చి కల్వట్టు వద్ద ఇరుక్కుంటున్నాయి. దీంతో కల్వట్టు కింద నుంచి నీళ్లు వెళ్లలేక రహదారిపైకి చేరుతున్నాయి. ఫలితంగా చివరి ఆయకట్టుకు తడులందక రైతులు రోడ్డుపై నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాలువ నిర్వహణ తీసుకట్టు, రహదారి ఆయకట్టు అయిపోయిందట. సో బాగా రాసిన టైటిల్, అది బాగుంది.
ఇక ఎండ సోకక బాల్యం బరువుగా ఎండమోహన్ చూసేది లేదు, ఎప్పుడు ఎల్ఈడి లైట్లలోనే 5 నిమిషాలు ఆడింది లేదు, అస్తమాను బెంచీలోనో సోఫాలోనో మార్కులు ర్యాంకుల పోటీ ప్రపంచంలో అటు ఆరోగ్యాన్ని ఇటు ఆనందాన్ని కోల్పోతున్న జీవితాలెన్నో. తరగతుల్లో ఎక్కువ సమయం ఒకే విధంగా కూర్చొని ఉండడం వల్ల వెన్నుముక మెడ నొప్పులతో పాటు కొన్ని సమయాల్లో కండరాల బలహీనత కూడా ఏర్పడతా ఉందట. అయితే వీళ్ళకు డి విటమినే వస్తలేదట. అసలు డి విటమిన్ ఫ్రీగా వస్తుంది, మీరు ఎన్ని పైసలు పెట్టినా రాదు అది. అసలు యాక్చువల్ డి విటమిన్ సూర్యరశ్మి నుంచి డైరెక్ట్ వస్తుంది. అది సూర్యరశ్మే లేదు పిల్లలకు, ఉదయం సూర్యరశ్మి, సాయంత్రం ఆటలు విశ్రాంతికి సమయం ఇస్తలేరు, ఏకాగ్రత పోతా ఉంది, అలాగే ఉబకాయానికి కూడా దారితీస్తుంది అనేటువంటి ఒక ప్రత్యేక ఈనాడు దినపత్రికలో చూస్తా ఉన్నాం. ఇక ఎండకు నిలబడాలి. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే 1983 మన క్రికెట్ కు టర్నింగ్ పాయింట్. ఆ విజయం దేశ క్రికెట్ గతిని మార్చింది. మంత్రి వివేక్ వెంకటస్వామి నాటి ఇండియా టీం మెంబర్ సయ్యద్ కీర్మాని నేటి క్రికెటర్లకు స్ఫూర్తి. హైదరాబాద్ లో ఆయన ఆత్మకథ స్టంప్డ్ ఆవిష్కరించడం గౌరవమని వ్యాఖ్య. పుస్తకావిష్కరణకు హాజరైన మహీందర్ అమర్నాథ్, అజారుద్దీన్, సిరాజ్. అచ్చా, ఆ రోజు సయ్యద్ కీర్మాని ప్రపంచ కప్ కొట్టారు 1980 ఫస్ట్ వరల్డ్ కప్ కదా క్రికెట్ లో. 15 రోగాలకు పసుపు మందు. షుగర్, హై బీపీ, ఎమినియా, తామర, ఫైల్స్, కిడ్నీ స్టోన్స్ కు పసుపుతో మెడిసిన్ అట. మొత్తం 22 మెడిసిన్స్ తయారు చేసిన CCRAS పసుపు ఔషధ గుణాలపై ICMR స్టడీ. పసుపు, దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టుగా నిర్ధారణ. లివర్, కిడ్నీలో టిష్యూ పునరుద్ధరణకు ఉపయోగం. లోక్సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి. పసుపుతోటి ఇప్పుడు కేంద్ర దీనికి ఒక కమిటీ, డాక్టర్లు, నిపుణులు ఏమక్కడ దెబ్బ తాకితే పసుపు ఇట్లా యాంటీబయాటిక్ ఇట్లా పసుపు పూసేది. పసుపును బట్టి అది కట్టేది పసుపే, అంతే. ఏడ దెబ్బ తాకినా పసుపే పూసేది. మళ్ళీ కడపలకు కూడా పసుపు ఎందుకు పెడతారంటే క్రిమి కీటకాలు లోపలికి రాకుండా రకరకాల యాంటీబయాటిక్ పనిచేస్తుంది. మన వంటిల్లే ఔషధశాల. ఇందులో పసుపే ఎన్నో రోగాలకు దివ్య ఔషధం. ఈ ఫోకస్ అటు పడతాం. రైట్. పసుపే ఎన్నో రోగాలకు దివ్య ఔషధం అంటుంటారు మన పెద్దలు. నిత్యం మన వంటల్లో వాడే పసుపు మంచి యాంటీబయాటిక్ పదార్థం అని, ఇది రోగ నిరోధకతను బలోపేతం చేస్తుందని, ముఖ వర్చస్సును పెంచుతుందని చెప్తుంటారు. అయితే పసుపుతో షుగర్, హై బీపీ, మైగ్రేన్ ని కంట్రోల్ చేయొచ్చని, ఎనిమియా, సోరియాసిస్, కంటివాపును నివారించవచ్చని, ఫైల్స్ ను నయం చేయొచ్చని, కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చని CCRAS, ICMR వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన రీసెర్చ్ లో తేలింది. వీళ్ళు ఈ రీసెర్చ్ చేసినట్టు ఇదివరకు మీరు కాళ్ళకు దెబ్బ తాకితే పసుపు పూసుకోలే వైసాప్ మీరు ఇదివరకు ఎప్పుడు? కాళ్ళకు దెబ్బ తాకితే పసుపే కదా అప్పుడు పూసుకునేది. పసుపు, ఇంకోటి నల్లలమా, అదేదో పుటపుట అల్లం ఇట్లా పోస్తే బగ్గున మండేది కానీ దెబ్బకు మాడిపోయేది. ఇప్పుడు గీరకపోతే డాక్టర్ దగ్గర దానికి బ్యాండేజ్, దాని కథ, ఇంజెక్షన్ తీసుకోవాలి, పెద్ద కార్యక్రమం. ఇప్పుడు పసుపే పూసేది అన్న. పసుపు పూసి ఇట్లా అవసరమైతే ఇంత దార పడుతుంటే కూడా పసుపు పెట్టి ఇట్లా కట్టేది. మరి అప్పటి పసుపు ఒరిజినల్ పసుపు, ఇప్పటి పసుపులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కలర్ పసుపులు కూడా వస్తున్నాయి. నల్ల అల్లం ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు. ఎస్, చాలా మంది పసుపు ఇప్పుడు సైంటిస్టులు, ఇన్ని సంఘాలు, సైంటిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ పోరాటం చేసి వీళ్ళందరూ రీసెర్చ్ చేసి పసుపు మంచిదని తెలిసింది. ఈ పసుపు మంచిదని వెనకడ పెద్ద మనుషులు ఎప్పుడో చెప్పారు. బ్రేక్ ఆయిల్ కూడా అనట. బ్రేక్ ఆయిల్ అంటే అచ్చా మన ఇండియన్లది పసుపుతో బాగా అయింది అని. అవును, నెలలు న్యాయంగా అంది పసుపు పెడితే కథం. కూడా అవన్నీ కూడా వేయడం కూడా అదే అంతే అదే ఉంటుందంట. బెల్లపాకు ఉంటుందట, పుటపుటాలం. ఇప్పుడు ఆ పుటపుటాలం కూడా కనిపిస్తుంది. ఏడా పుటపుటాలం కనిపిస్తుంది, ఎక్కడ పడితే అక్కడనే ఉంటుండే. ఊర విషయాలు కనిపిస్తారు, ఏ కనిపిస్తుంది. పసుపు మామూలుగానా పసుపు చాలా అద్భుతమైనటువంటి ఔషధం అది. అందుకోసమే మన భారతీయులు లక్కీ. ఎందుకంటే ఇక్కడ పసుపుతోటి ఎక్కువ పదార్థాలు వంట చేసుకుంటారు. ప్రతి కూరలో పసుపులు సుగంధ ద్రవ్యాలు అంటే మన దగ్గర పండుతాయి అని చెప్పేసి దానికోసం కూడా వేరే దేశాల వాళ్ళు మన దేశం పైకి వచ్చిండ్రు. అంటే ఈ మిరియాల కోసం వాళ్ళు డచ్ నుంచి ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్ళు కూడా అదే కదా. ప్రపంచంలోనే మన ఎకానమీ మస్తు ఫాస్ట్. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రెస్ మీట్ పెడితే చెప్పవా, ఇది ఓన్లీ స్టేట్మెంట్లు ఇస్తావు.
ఇక ఇవాళ ఈడీ విచారణకు రానా. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుపాటి సోమవారం ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు రానున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ స్టేట్మెంట్స్ను ఈడీ రికార్డు చేసింది. ఈ వారం మొత్తం వానలే. నేడు రేపు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. ఆ తర్వాత 4 రోజులు అతి భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్. 13 అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఆదివారం హైదరాబాద్ సహా పలు చోట్ల కురిసిన వర్షం అంటూ ఈ వారం రోజులు మొత్తం వానలే ఉన్నాయట. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎతగానం చేస్తుంది. లోతట్టు ప్రాంతాలు ఉన్న మనం అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే కష్టం. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్లోని ముంపు ప్రాంతాల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. అమీర్పేట్లోని గంగుబాయి బస్తీ, బుద్ధానగర్లో ఆకస్మిక పర్యటన. కాలనీలో నడుస్తూ బాధితుల సమస్యలు తెలుసుకున్న సీఎం. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశమట. సో నిన్న ముఖ్యమంత్రి గారు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. మంచి పరిణామం. ఇక సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ. ఇక ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులు లేక, ఇక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్న ఈడీ. ఇక 40 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టుగా గుర్తింపునిచ్చిరుగా. టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంటది కదా, ఆ కేసులో నమ్రతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తూ ఉంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దాంట్లోకి ఎంటర్ అయిందట. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. గతంలో మమ్మల్ని ఎగతాళి చేసిన పార్టీకి లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. రామచంద్రరావు, రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేసినాయి. రాహుల్ గాంధీ ఒక ఫేక్ ఇండియన్. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని వ్యాఖ్య. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారితో మాట్లాడదాం అనుకుంటే నెంబర్ వచ్చాను. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేశాయని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13.9, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 36% ఓట్లకు పైగా పెరిగి 8 ఎంపీ సీట్లో బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో 1 సీటు కూడా రాలేదు. బీజేపీకి 0 సీట్లు వస్తాయంటూ గతంలో బీఆర్ఎస్ ఎగతాళి చేసేది. ఇప్పుడు బీఆర్ఎస్ పని 0 అయిందని ఎద్దేవా చేశారు. నిన్న గోల బాలరాజు గారు అచ్చంపేట నియోజకవర్గం నుంచి నిన్న భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఓకే రైట్గా. బీసీ బిల్లులపై నో రెస్పాన్స్. రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ. 4 నెలలుగా పెండింగ్. ఢిల్లీలో ఆందోళనలు చేసినా స్పందించని కేంద్రం. నాడు బీహార్ బిల్లులకు 10 రోజుల్లోనే గవర్నర్ ఆమోదం. తెలంగాణ బిల్లులు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్ఫర్. కేంద్రం కావాలని జాప్యం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఫైర్. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి రెస్పాన్స్ రాలేదు. మన ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు పోయింది కలవడానికి, ఎన్ని రిక్వెస్ట్లు పెట్టాం. మన ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేక, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేక బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళని అంటా ఉన్నాం. మనం మ్యాక్సిమం ప్రయత్నం చేసి అప్పుడు అంటే సింగారం. కనీసం గవర్నర్ పోయి కలిసిండా ముఖ్యమంత్రి? అఖిలపక్షాన్ని తీసుకొని పోయిండా? పోయి గవర్నర్ అయితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ బిల్లులు ఆమోదించాలని చెప్పి అఖిలపక్షాన్ని, ప్రజా సంఘాలను తీసుకొని పోయి కలిస్తేమా? అది చేయకపోతే ఇక బీహార్లో అట్లా చేసిరు, ఇది ఇట్లా చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. 2 పిల్లల నిబంధనను తొలగించండి. బీహార్లో తేడా వస్తే అక్కడ ఉన్నటువంటి బీసీలు అంతా పార్టీలను పండబెట్టి కసరగాకి తడి దొక్కుతాయి. ఆడ బీసీలు 63% బీసీలు. 2 పిల్లల నిబంధనను తొలగించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి. ప్రభుత్వానికి ఆశావాహుల విజ్ఞప్తి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి. సర్కార్కు ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ ఈ 2 పిల్లల నిబంధనను తొలగించాల్సిందే. అది జనాభా తగ్గించడం కోసం ఆ రోజు పెట్టిన నిబంధన. ఇప్పుడు జనాభా తక్కువ ఉంది, పెంచడం కోసం 4 పిల్లల్ని కనండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మనం ఇంకా ఈ నిబంధన పట్టుకొని ఉన్నాం. బనకచర్లను ఒప్పుకోం. పోతిరెడ్డిపాడు ఎత్తు తగ్గించాల్సిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక ఖమ్మం జిల్లా వంగవీడులో 630 కోట్ల రూపాయలతో లిఫ్ట్కు శంకుస్థాపన. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, దేవాదుల ఇంటెక్ వెల్ పంపౌదుల పరిశీలన. హాజరైన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి, శ్రీహరి, సీతక్క. రైట్గా ఇది ఇట్లుంటే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇక భారత్పై అణుబాంబులేస్తాం, మేం మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం. సింధు నది భారతీయుల ఆస్తి కాదు. ఆ నదిపై ఆనకట్ట కడితే క్షిపణులతో పేల్చేస్తాం. పాకిస్తాన్తో పెట్టుకుంటే భారత్కే నష్టం. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలు. అమెరికా గడ్డపై నుంచి భారత్కి హెచ్చరికలు జారీ చేసినట్ట. చూసుకో. భారత్ అనేది తలతల మెరిసే మెర్సిడెస్ లాంటిది. హైవేపై ఫెరార్లా పరిగెడుతుంది. పాకిస్తాన్ ఓ
డకోటా ట్రక్కు ఇసుక రాళ్లతో నిండిన డంప్ లారీ 2 ఢీకొంటే ఎవరు నష్టపోతారు? అమెరికాలోని ప్రధాన చూసుకో ఇక అట్లా ఉంది మన కథ. అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదు. భారత్ సూపర్ పవర్ గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ట్రంప్ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు. రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని వెల్లడి. ఇక టాప్ 3 దిశగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందని చెప్పి ఎవరు బెంగళూరులో మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇవి శుతిమెత్తగా ట్రంప్ను అని ఇట్లా అంటుంది అన్నట్టు భారతీయ జనతా పార్టీ. అంతే, ట్రంప్ను ఇట్లా అంటుంది అంతే. కానీ ట్రంప్ వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ కౌంటర్లు ఎట్లా ఉన్నాయి, ఎందుకు భయపడుతున్నారో మరి వీళ్ళకే అర్థం కావాలి. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన, బల్కంపేట, గంగుబాయి బస్తీ, మైత్రివనం ప్రాంతాల్లో పరిశీలన. హడావిడి లేకుండా సాదాసీదాగా వెళ్లిన ముఖ్యమంత్రి స్థానికుల్ని అడిగి సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆదేశాలు. సీఎంతో మంత్రి తుమ్మల భేటీ, వ్యవసాయ శాఖ అంశాలపై చర్చ. మళ్లీ తెరుచుకున్న సాగర్ గేట్లు, నిండుకుండల కృష్ణా ప్రాజెక్టులు, జలాశయాల గేట్లు ఓపెన్, అన్ని చోట్ల జల విద్యుత్ ఉత్పత్తి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు, 2 జిల్లాల్లో కాలువలకు గండ్లు పడ్డాయట. ఇక తెలంగాణలో 21 వరకు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉందట. ఇంకో 10 రోజులు ఉన్నాయి అట్లంటే. ఇంకా 10 రోజులు. ఇక మంగళగిరిలో తెలంగాణ మంత్రులు ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ లో దిగిన మంత్రులు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ స్వాగతం పలికిందట. ప్రైవేట్ కార్యక్రమానికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోయిరా? సర్కార్ హెలికాప్టర్ మంచిగా ఉన్నది కథ. ప్రైవేట్ కార్యక్రమానికి సర్కార్ హెలికాప్టర్ వేసుకొని పోయి చూడు. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుంది అయితే. పవన్ కళ్యాణ్ ఆయన హెలిప్యాడ్ లో పోయినరట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ లో దిగిన మంత్రులు. హెలిప్యాడ్ లో హెలికాప్టర్ రాలేదు కాదు, ఇదేగా ఎర్రది బ్లూ కలర్ది. ఇదేది మన షాదర్ఘట్ సర్వీస్ లెక్క తిరుగుతుంది హెలికాప్టర్. మన ఏడా బొర్గిరి బస్ స్టాండ్ లో ఒలిగొండ, రామన్నపేట, చిట్యాలు అంటుండే అట్లా అయిపోయింది. హెలికాప్టర్ కి ఇజ్జత లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. నాంపల్లిలో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ దేశంలోనే తొలి ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం. పీపీపీ విధానంలో 102 కోట్లతో నిర్మాణం. 2000 గజాల్లో భవనం, 10 అంతస్తుల్లో పార్కింగ్, 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలను పెట్టుకోవచ్చు. భవనాన్ని పరిశీలించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అట. పార్కింగ్ కోసం అంట నాంపల్లి నిర్మించిన బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ అట ఇది. ఇక తమ్మిడి ఎట్టి కట్టి తీరుతాం, త్వరలోనే ప్రణాళిక ప్రారంభిస్తాం. ఇచ్చంపల్లి నుంచే నదుల అనుసంధానం, కేంద్రానికి ప్రతిపాదనలు చేశాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తాం, భూసేకరణ నిధులు ఇస్తాం. బట్టి జవహర్ ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారట. ఇక రాహుల్కు ఓటమి భయం పట్టుకుందట. ఉపరాష్ట్రపతి బరిలో ఇండియా అభ్యర్థట. రాహుల్కు బీహార్ ఓటమి భయం పట్టుకుందట. బీహార్ ఓటమి భయం పట్టుకుంటే ఎన్నికల సంఘం దొంగతనంగా నిన్న రాత్రే ఓట్లను ఎందుకు డిజిటల్ ఫార్మాట్లోంచి తీసేసి పీడిఎఫ్ లో పెట్టింది? ఎన్నికల సంఘమే పచ్చి దొంగ అని ప్రజలు చెప్తా ఉన్నారు కదా. ఇంకా ఎన్నికల సంఘం 176% మంది ఎన్నికల సంఘం దొంగ అంటుంది. చిరంజీవి హీరోయిన్ రాధను లేపుకొని పోయిండా? ఏమో మాటలు. రాధా రాధా మదిలోన మన్మద బాధ అని పెట్టి అది పాటలే అవి. ఏందో భలే ఆలోచనలు ఎన్నట్లేంది. ఓటు చోరీపై ఉద్యమం షురు. ప్రచారానికి వెబ్ పోర్టల్ను ప్రారంభించిన కాంగ్రెస్. అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపు. డిజిటల్ ఓటర్ల జాబితాలకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థన. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం అని చెప్పి రాహుల్ గాంధీ. గల్లంతైన ఓటర్ల జాబితా ప్రచురించాలనే నిబంధన లేదు, కారణాలు వెల్లడించాలనే నిబంధనలు కూడా లేవు. అలాంటి జాబితా అడిగే హక్కు పిటిషనర్లకు లేదు. సుప్రీంకోర్టు తెలిపిన ఎన్నికల కమిషన్. ఓ మహిళ 2 సార్లు ఓటు వేశారని నిరూపించండి. రాహుల్కు కర్ణాటక ఈసీ నోటీసులు. 2 సార్లు ఓటు వేసిన ఆయన కాదు. ఈ లైవ్ చూస్తున్న ప్రజలారా, మీ ఊర్లలో ఎవరైనా 2 సార్లు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారా? ఒకటి హైదరాబాద్ లేచి మళ్ళీ ఆడికి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జర చెప్పురి ఉంటే. నాకు తెలిసిన వాళ్ళు 20 మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈడ ఓటేసి మళ్ళీ ఊరికి వచ్చి మళ్ళీ ఓటు వేసిన వాళ్ళు. ఇక్కడ ఓటు వేయగానే ధన్మని దూడుచుకుంటారు. దాంతో ఫస్ట్ ఏదో పెట్టుకొస్తారట, పెట్టుకొచ్చి తూడ్చేసి మళ్ళీ వేస్తారు. రాజకీయ నాయకులకు సిగ్గు శరం ఉండదుగా. మీ బతుకులు చేయడానికి తిట్టురు నాయన. మీరు తిట్టగానే గిట్ట తయారయ్యారు రాజకీయం అంతా. కష్టజీవులు తిడుతున్నారు. మీరు తిట్టినా పడాల్సిందే, ఇంకోటి ఆప్షన్ ఏం లేదు. మైనారిటీలు ఉన్నారా లేరా? మైనారిటీలు కలిసే ఈ ఉద్యమం.
ఎస్ 2 ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అగో మా చెల్లెలతో నేనే వేయించిన అంటుండే పోయిన మహేష్ కుమార్. షటిల్ ఉన్నట్టు దూర్లు ఉన్నట్టు ఓటు నేనే వేసిన 2 టైమ్స్ అంటుండు. ఈ ఎన్నికల సంఘానికి ఏం చెప్తాం చెప్పు, ఇంత క్లియర్గా మేమే డబుల్ ఓట్లు వేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఇగో అఫిడవిట్ ఇస్తారు వాళ్ళు. అగో ప్రసన్నారెడ్డి చెప్తుండు వేసామని. అగో ఓటేయగా నిమ్మకాయ పెట్టుకొని తుడుచుకోవాలి, అది అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి పోటీ చేయాలి. మా మండలంలో చాలా మంది ఊరు బోధాన పోచంపల్లి మండలం అట, అన్ని జిల్లాల్లో బీసీలు ఏకమయ్యారు అని అంటున్నారు, కానీ మా నిర్మల్లో కనబడతలేదు. మీలాంటి వారు ఒకసారి నిర్మల్కి వస్తా ఉన్న బాయ్ సాబ్, నిర్మల్ కూడా చాలా మంది అప్రోచ్ అవుతా ఉన్నారు బీసీలంతా ఏకం కావడానికి. అన్న కాంగ్రెస్ కోర్టు వేసిన చీచి అంటుండు, ఏమైంది బాయ్ సాబ్? మైనార్టీలు ఉన్నారా? జమీల్ భాయ్ हम माइनॉरिटी के साथ है मिलके ये लड़ाई करेंगे. చలో గట్ల ఎన్నికల సంఘం ఓ మహిళ 2 సార్లు ఓటేసారని నిరూపించాడు అంటుండే. ఓట్లు వేసిన వాళ్ళు ఈయనే ఉన్నారు, 2-3 సార్లు వేసిన వాళ్ళు. మా చెల్లెని వేసిందని ఒక పెద్దమని చెప్తున్నాడు. రాహుల్ కు కర్ణాటక ఈసీ నోటీసులు, ఇక నువ్వు దొంగవైపోయినావు, ఎన్నికల సంఘం దొంగ అని నిరూపణ అయిపోయింది. ఉపరాష్ట్రపతి బరిలో ఇండియా అభ్యర్థి, మిత్రపక్షాలతో ఖర్గే చర్చలు, ఎన్డీఏ నేత నిర్ణయం తర్వాత విపక్ష కూటమి అభ్యర్థి ఖరారు. మా ఐక్యతను చాటుతామని నేతలు, విపక్ష ఎంపీలకు నేడు ఖర్గే విందు. పార్లమెంట్లో ఎన్డీఏదే పైచేయి, మ్యాజిక్ ఫిగర్ 391, ఇండియాకి ఇండి కూటమికి 313 ఉన్నాయట. చూడాలి మరి ఏమవుతుందో. మోదీతో వెంకయ్య భేటీ, ఆర్ఎస్ఎస్ నేతలతోనూ మంత్రాలు, ఉపరాష్ట్రపతి బీజేపీ అధ్యక్షుడు ఎన్నిక, పార్టీ వ్యవహారాలు, రాజకీయాలపై చర్చ జరుపుతా ఉన్నారట. దూసుకెళ్తున్న బిల్డ్ నౌ ఇక 69 అంతస్తుల భవనానికి 64 సెకండ్లలోనే అనుమతి అంట. ఆహా 37 నిమిషాల్లోనే 13,665 దరఖాస్తుల పరిశీలన, సులభంగా భవన నిర్మాణ అనుమతులట. ఓ అనుమతులు సలగుండా ఈ అనుమతుల గాడ అదేదో ఒక ఊర్లో అనుమతి కోసం ఏడాది పెండింగ్ మైలార్దేవపల్లి. బీసీ రిజర్వేషన్లకు పట్టిన క్రిమిలేయర్ క్రిమి. 1992 మండల్ కేసు తీర్పులో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్, వెనుకబడిన కులాలను గుర్తించని వైనం, సంపన్న శ్రేణిలో 6 కేటగిరీల విభజన చేసిన నిపుణుల కమిటీ, ప్రతి 3 సంవత్సరాలకు ఆదాయ పరిమితి పెంచాలని ఉత్తర్వు. గత 32 సంవత్సరాల్లో 11 సార్లు పెంచాలి, ఇప్పటి వరకు 4 సార్లు మాత్రమే పెంచిన కేంద్రం. 2019లో బీపీ శర్మ కమిటీతో బీసీలకు బీజేపీ ద్రోహం, రాజ్యాంగబద్ధ గణేష్ సింగ్ కమిటీ సిఫార్సు బుట్టదాఖలు. 70 కోట్ల మంది ప్రజల సమస్యలపై స్పందించిన రాజకీయ పార్టీలు. బీజేపీ చేసిన మోసం బీసీల గురించి. ఓబీసీ క్రిమిలేయర్, బీసీ రిజర్వేషన్ల క్రిమిలేయర్ క్రిమి పట్టి పీడిస్తున్నది. 1992లో మండల్ కేసు తీర్పులో సుప్రీంకోర్టు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లను కులాల పరంగా అమలు జరపవలసినవి కావని చెప్పింది. దీనికి మూలం రాజ్యాంగంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను చేర్చడమే. అది ఇక చూసిరా, మనది రాజ్యాంగంలో బీసీలది కులమని లేదు, తరగతులని పెట్టిరు. వెనుకబడిన కులాలు కాదు. రాజ్యాంగం నుంచి మనకు ఏం రాలేదు, ఎందుకు రాలేదంటే గిందుకే అది వెనుకబడిన కులాలకు శాపంగా మారింది. అయినప్పటికీ సామాజికంగా వెనుకబాటుకు ప్రామాణికంగా మన దేశంలో కులమే. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాలను ఓబీసీ బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కావున ఆయా కులాల్లో సామాజికంగా డెవలప్ అయిన వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించి మిగతా వారిని 27% కేంద్రంలో అమలు చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అందుకోసం కేంద్రం 1993లో జాతీయ స్థాయిలో జస్టిస్ రామ్నందన్ ప్రసాద్ అధ్యక్షతన నిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ 6 కేటగిరీల్లో ఉన్నవారిని సంతానాన్ని సంపన్న శ్రేణిగా గుర్తించింది. అవి 1 రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, గ్రూప్ 1 లేదా తల్లిదండ్రి గ్రూప్ 2లో ఉద్యోగస్తులైతే, ఆర్మీ లేదా పారామిలిటరీలో కన్నల్ లేదా పై స్థాయి అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, స్థిర చరాస్తులు కలిగిన వారు. ఆదాయ పరిమితి చివరి కేటగిరీ అయిన ఆదాయ పరిమితిలో ఉద్యోగుల జీతభత్యాలలో వ్యవసాయ ఆదాయాన్ని మినహాయించారు. గుడ్డిలో మెల్లగా వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో సంపన్న శ్రేణి ఆదాయ పరిమితి ఇవ్వటం బీసీలకు మేలు చేసే అంశం. మొట్టమొదటిసారి 1993లో సంవత్సరంలో వార్షిక ఆదాయం 1 లక్ష రూపాయలుగా నిర్ధారించారు. ప్రతి 3 సంవత్సరాలకు సమీక్షించి ఆదాయ క్రిమిలేయర్ పరిమితి ఏదైతే ఉందో దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉండే 11 సార్లు పెంచాల్సిందే. భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసి పెంచకుండా మోసం చేసింది, బీసీల నోట్లో మట్టి కొట్టింది. ఓబీసీ క్రిమిలేయర్ సవరణ 8 లక్షల పరిమితిని పెంచాలని ప్రతిపాదన, కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు. సవరణకు సానుకూలత తెలపని కేంద్రం 2017లో వార్షిక పరిమితి 6.5 లక్షలు నుంచి 8 లక్షల వరకు సవరణ. ఏది దీనికోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంతుంది కాబట్టి అంత తీసుకొచ్చి పెట్టినట్టు. ఇక్కడ మన బీసీలలో
ఒక్కసారి మీ తల్లిదండ్రులు లేకపోతే భూమిలో ఆస్తులో ఉంటే మీకు రిజర్వేషన్ వర్తించకుండా తెచ్చిర్రు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం నీకు 500 ఎకరాల భూములు ఉన్నా నువ్వు ఈడబ్ల్యూఎస్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ వర్షాలు, హైదరాబాద్ లో దంచుకొట్టిన వాన, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బందులు ఏమీ లేదు. బీసీ ప్రజలారా, ఈ అన్నిటి పార్టీల సంగతి తెలిసిపోయింది. వీళ్ళు మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మనమే అధికారంలోకి వచ్చి మనకేం కావాలో నెరవేర్చుకోవాలి. గదొక్కటే ఫైనల్గా. హైదరాబాద్లో దంచుకొట్టిన వాన, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బందులు పడిన వాహనదారులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి హెచ్చరించిన వాతావరణ కేంద్రం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బీజేపీలో చేరిన గువ్వల కండువా కప్పి ఆహ్వానించిన టీబీజేపీ చీఫ్. బీఆర్ఎస్ పై గువ్వల బాలరాజు తీవ్ర విమర్శలు, రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్. ఇక సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ. 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించిన డాక్టర్ నమ్రత. ఇక చైల్డ్ ట్రాఫికింగ్ ఆరోపణలు, 80 మంది పిల్లలను నమ్మి 30 కోట్ల రూపాయలు సంపాదించినట్లు అనుమానం. ఇక ఆ డబ్బుతోనే విదేశాల్లో పెట్టుబడులు కూడా పెట్టిందంటే. రైట్. ఇక ముందు కేసులు, ఆ తర్వాతే అన్ని. ఇవాళ హస్తిన కేటీఆర్ సుప్రీం న్యాయవాదులతో భేటీ. పీసీ ఘోష్ నివేదిక, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్ కేసులపై మంతనాలు, చట్ట ప్రకారం ఉన్న మార్గాలపై సమాలోచనలు. కాళేశ్వరం ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పెద్దలను లాక్ చేయాలని చూస్తున్న కాంగ్రెస్. గొర్ల స్కామ్ లోను బీఆర్ఎస్ కు ఈడీ భయం. ఈ కేసుల నుంచి బయటపడే మార్గాల కోసం హస్తినకు పోతా ఉండట కేటీ రామారావు గారు. మరి ఎందుకు చేయాలి ఈ పొరపాట్లు, ఎందుకు చేయాలి ఈ బేకార్ పనులు, ఎందుకు ఉరకాలి? ఇక బీసీ రాజ్యాధికార సభను సక్సెస్ చేయండి. ఈ నెల 20న మంచిర్యాలలో బీసీ రాజ్యాధికార సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న. సభకు బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలి. బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా నేతలు మహేష్ వర్మ, ఒడ్డేపల్లి మనోహర్. బీసీ రాజ్యాధికార సాధన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది నిన్న. 20 తారీఖు రోజు మంచిర్యాలలో బీసీ రాజ్యాధికార సభ జరగబోతుంది. ఆ కార్యక్రమానికి బీసీ జేఏసీ నాయకులం అందరం కూడా హాజరు కాబోతాను. అలాగే 17 తారీఖు నాడు నిజామాబాద్లో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీసీ జేఏసీ. సో అక్కడ కలుసుకుందాం. ప్రపంచంలో తొలి రోబోమాల్ అంట. రోబోమాల్ చైనాలోని బీజింగ్లో ప్రారంభం. 200 బ్రాండ్లకు చెందిన 100 రకాల రోబోలు అమ్మకం. ఇక మాల్లో రోబో థీమ్ రెస్టారెంట్ ఉందట. ఇవి మాట్లాడుకునే చెప్తే అది అంటున్నది కదా. ఇదివరకు ఒకసారి 2 రోబోలు మాట్లాడుకొని రోబోలు వెళ్ళిపోయినాయి. దాన్ని ట్రాప్ చేసి పట్టుకొని పోయింది. రోబోలలో కూడా ఇట్లా బంగారం రా అంటే అది వచ్చేసి తీసుకొని పోయింది. అది రోబో తీసుకొని దాని దగ్గర వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు రోబోలు ఈ మాల్లలో, రెస్టారెంట్లలో ఉన్నాయట. ఇప్పుడు రోబోలు మనం బేరం ఎంతమ్మా సీర ఎంత అంటే 600 అయితే లేదు 300కి అని చెప్పాను. రోబోని ఎట్లా అడుగుతారు? రాదు. ఫిక్స్డ్ రేట్ అంటది. ఫిక్స్డ్ రేట్కి అంతే ఉంటుంది లెక్క. నాగ్పూర్లో విషాదం. భారీ వర్షాల గోడగులి 17 మంది కూలీల గాయాలు. కొరటి మహాలక్ష్మి జగదంబ ఆలయం వద్ద ఘటన. 3 పరిస్థితి విషమంగా ఉందట. వర్షాలకు గోడలు కూలుతున్నాయి, పాత గోడలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. దేశ పౌరుల కోసం చర్యలు చేపట్టాలి. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. బెంగళూరులో 3 వందే భారత్ రైళ్లు ప్రారంభం. పలు మెట్రో ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసిందట. రైట్. ఇక బీసీ రిజర్వేషన్లకు పట్టిన క్రిమిలేయర్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన కథనాన్ని మనం శనార్థి తెలంగాణలో చూసుకోవచ్చు. ఇక ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూస్తే, ప్రజల ముంగిటికే న్యాయం, న్యాయ వ్యవస్థ లక్ష్యం అదే. సిజై జస్టిస్ బిఆర్ గవాయ్. ఇక ట్రిప్ జాలీగా సాగాలంటే విదేశీ పర్యటనలకు బీమాతో ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చట. ఇక భారత్ను ఏ శక్తి ఆపలేదని చెప్పి రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నాడు. ఏ శక్తి ఆపేది లేదు, మనం ముందు కురికేది లేదు. అలాస్కా చర్చల్లో ఈ ఎన్నికల సంఘం ఆపుతుంది కదా, ఈ శక్తి ఎన్నికల్నే ఆపుతా ఉంది, ఎన్నికల్నే గోల్మాల్ చేస్తూ ఉంది. అలాస్కా చర్చల్లో జెలెన్స్కీ. ఈ నెల 15న అలాస్కాలో పుతిన్తో ట్రంప్ జరిపే చర్చలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. పాక్కు చెక్ పెట్టాం, సింధూరు సాంప్రదాయ ఆపరేషన్ కాదని, చదరంగం లాంటిదని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది అన్నారు. ఇక సృష్టి కేసులో రంగంలోకి ఈడి ఇక కైలాసం ఆట ఆడతారు చూడు. పెదప్ప మింగితే మళ్ళీ తోక ఏదో అయితట్టే ఉంది ఇది. కానీ సృష్టికి 8వ నాడు ట్రంప్ నోరు తెరవక తప్పది, అది 8వ నాడు వీళ్ళు సమాధానం చెప్పుకోక తప్పది. సృష్టి కేసులో రంగంలోకి ఈడీ. ఇక మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ కాదు, 3వ స్థానానికి ఎదుగుతున్నాం. 11 ఏళ్లలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకున్నాం. 3వ స్థానానికి చేరడం ఇది ఇక ఎంతో దూరంలో లేదని చెప్పేసి అని అంటుండు. స్పష్టమైన ఉద్దేశాలు, నిజాయితీ గల ప్రయత్నాలతో ముందుకెళ్తున్నామని మోడీ గారు అన్నారు. ఇక వరదను కట్టడి చేద్దాం, ట్రంక్ లైన్ గిద్దాం, భారీ పైపులతో కూడిన వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్న సీఎం. హైదరాబాద్లోని అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన. బౌద్ధ నగర్, గుంగుబాయి బస్తీ, రిలయన్స్ లైన్లలో డ్రైనేజీ నాలాలు పరిశీలన. మైత్రివనం వద్ద నీరు నిలిచిపోవడంపై ఆరా తీసినట్టు ముఖ్యమంత్రి. ఇక
న్యూస్ రీల్. ఆర్టీసీకి 503 కొత్త బస్సులు రాబోతా ఉన్నాయట ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని. ఇక బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరినటువంటి వార్తను చూడొచ్చు. సామరస్య మార్గమే సరి అని చెప్పి పార్టీలో అంతర్గత విభేదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించే దిశగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకెళ్తుందట. నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలతో పాటు లైన్ను దాటి మాట్లాడడానికి వచ్చిన ఫిర్యాదులను రాజీ పడుతుందట. కాంప్రమైజ్. బీసీలు అయితే సస్పెండ్ అక్కడైతే చూడాలి. రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి. ఇక రోజుకు 11 టీఎంసీలు తరలిస్తే శ్రీశైలం 25 రోజుల్లోనే ఖాళీ. నీటి వాటాలు తేలాకనే బనకచెర్లపై ముందుకెళ్లాలి. మా ప్రభుత్వానికి దేవాదుల అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు. డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్ అలాగే వైరా నదిపై జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిరట. ఇక పైకి పాతాళ గంగా మేలో 10 భూగర్భ జలాలు పెరుగుతున్నాయి అనేటువంటిది ఈ వార్త. హైదరాబాద్లో 2.71 మీటర్లు వృద్ధి సాధించిందట. ఇక నేతలు పట్టించుకోక మరో దారి లేక రోడ్డు లేని తాండాలోకి వెళ్ళలేక 2 కిలోమీటర్ల దూరంలోనే ఆగిన 108 అంబులెన్సు భార్యను మోసుకుంటూ వర్షంలోనే బయలుదేరిన భర్త మార్గం మధ్యలో ప్రసవం. సంగారెడ్డి జిల్లాలో ఘటన. ఓట్లు తప్ప తమ బాగోగులు పట్టవా అంటూ నేతలపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో దారి లేక అంబులెన్స్ 2 కిలోమీటర్ల అవతల ఆగిపోయిందట. భార్యను భుజాల మీద ఎత్తుకొస్తుంటే డెలివరీ అయిందట. ఇంకా మన సిగ్గుపడాలి రాజకీయాలు, మన పార్టీలన్నీ కూడా. యాక్ట్ ఉంటేనే యాక్షన్. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితకాయ శిక్షలు విధించేలా ఫోక్సో చట్టం అమల్లో ఉండగా యాక్ట్ ఉంటేనే అమలవుతుందట. నష్టాలతో 21 విమానాశ్రయాలు 81 విమానాశ్రయాలు దశాబ్ద కాలంలో 10,000 కోట్లకు పైగా నష్టం. టాప్ 10 లో బేగంపేట, విజయవాడ, తిరుపతి నష్టాలు విమానాశ్రయాలు. ఇక ఎనలేని పనిభారం, జీవితం నిస్సారం. నిరంతరం బిజీ జీవితంతో మానసిక శారీరక అలసట. ఇక ఉద్యోగుల ఉత్పాదకత పనితీరుపై ప్రతికూల ప్రభావం. ఇక వర్క్ లైఫ్ బ్యాలెన్స్తో కృష్ణమ్మ జాలువారి గోదావరి తడారి. గోదావరిలో నీళ్లు లేవు. ఎందుకో మరి అది సాగర్ నుంచి కృష్ణమ్మ పరవళ్ళు సారు పోయి ఆడ ఏలు పెట్టిండు. మరి అది ఆ పాదం మోపిన తర్వాతనే గోదావరి ఈ పరిస్థితికి వచ్చింది. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని చేరుకోవడంతో క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 8 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న వరద నీరు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని వద్ద గోదావరి నది ఎడారిగా మారింది. ఎగువ ప్రాంతం నుంచి వరద రాకపోగా కింది భాగంలో ఉన్న కాళేశ్వరం నుంచి అన్నారం, సుందిల బరాజులకు ఎత్తిపోత లేక బ్యాక్ వాటర్ రావడం లేదు. దీంతో గోదావరి కని ఏరియాలో గోదావరి నది ఎడారిని తలపిస్తుందట. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలకు బీటలు బారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోయడం లేదు. నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాంతంలోని రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడతా ఉన్నారట. అది అట్లా ఉంటే ఫిర్యాదు వచ్చేదాకా ఆగడం ఎందుకు? దర్యాప్తు చేయండి. ఓట్ల గోల్మాలపై మాజీ సిఇసి ఓపీ రావత్. ఇంకొన్ని ఫిర్యాదులు వచ్చే వరకు ఆగుదాం సార్ అంటా ఉన్నాడు. ఇంకెన్నో ఏక్యమాను. మిమ్మల్ని ఎవరు నమ్మకుండా అయిపోయింది ఈ దేశం. లే ఆఫ్ తుఫాన్. వచ్చే 2-3 ఏళ్లలో భారత్లో 5 లక్షల మంది టెక్కీలపై వేటు. ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఐటీ ఉద్యోగుల్లో గుబులట. ఎండిన గోదావరిలో క్రికెట్ ఆట ఆడుతూ ఉన్నారట బీఆర్ఎస్ వాళ్ళు. వరుణుడి విశ్వరూపం. యూరియా కొరత లేదన్న 24 గంటల్లోనే తన్లాట మొదలైందట యూరియాది. ఘోష్ రిపోర్ట్ వెనుక 3 కుట్ర. రేవంత్, బాబు, మోదీ వండి వార్చిన నివేదిక. కమిషన్ రిపోర్టు ట్రాష్. కోర్టులో చెల్లనే గదానికి మరి గింత పెద్ద వార్త ఎందుకు? మళ్ళా కేటీ రామారావు గారు ఢిల్లీకి పోయి అత్యవసరంగా భేటీ న్యాయవాదులు న్యాయ కోవిధులతో కూర్చొని భేటీ కావాల్సిన అవసరం ఎందుకు నడుస్తున్నాయి? సీల్డ్ కవర్ వివరాలు పీసీసీ చీఫ్ కి ఎట్లా తెలుసు? బాబుకు గురుదక్షిణ కోసమే కాళేశ్వరం పడావు. ఏపీకి నీళ్ళిడిసేందుకే మేడిగడ్డ బాగు చేస్తలేరు. కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు. పెన్షనర్ల పోరుబాట. నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధరణ. రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కుతున్న పెన్షనర్లు. 5 డిఏలు పెండింగ్ లో పెట్టి 1 ఇస్తారా? ఈ 5 డిఏలలో 3 మీరు పెట్టినాయి కదా, అంతే బకాయిలు. ఆ 5 డిఏలు పెండింగ్ పెట్టి నమస్తే తెలంగాణకు ఆ పైసలు నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. గౌలిగూడ బస్టాండ్ తాకట్టు. ఫ్రీ బస్సు దెబ్బకు తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ. గౌలిగూడ బస్టాండ్ను తాకట్టు పెట్టినట. సంస్థకు నెలకు 300 కోట్ల అవసరం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు తప్పని ఇబ్బందులు. ఉచిత ప్రయాణంతో డబ్బులకు తీవ్ర కటకట. ప్రభుత్వం నుంచి రాని మహాలక్ష్మి నిధులు. పలు ఆస్తులు అమ్మేందుకు సిద్ధమైన ఆర్టీసీ 400 కోట్ల హడ్కో రుణానికి ప్రతిపాదనలు పెట్టిందట. ఇక మహాలక్ష్మి నిధులపై శ్వేతపత్రం ఇవ్వండి అని చెప్పి ఆర్టీసీ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అడుగుతా ఉన్నారట. బోనస్ కు సున్నం. రైతుల సన్నధాన్యం విక్రయించి 3 నెలలు పూర్తి. ఇక ఇప్పటి వరకు బోనస్ సన్నధాన్యానికి బోనస్ రాలేదా బైసాబ్? సినిమా కార్మికుల గురించి బోనస్ లేదు, రైతు భరోసా లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం అంటా ఉన్నారు? నిజంగా బోనస్ రాలేదా? ఏమో వేసినామని చెప్పింది ప్రభుత్వం. మరి అప్పుడైతే వేసారు స్టార్టింగ్లో, కానీ మరి ఇప్పుడు ఈ పంటకి వేసినో లేదో తెలియదు. ఇక
ఈ నిజామాబాద్ 17 తారీఖు 17. నో 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 రాలేదు నా నిజామాబాద్కు ఎప్పుడు వస్తున్నాం 17 తారీఖు లేదన్న అంటారు. ఓ అమ్మాయి సన్నబియ్యం సన్నొడ్లై కూడా రాలేదా బోనస్లో? ఒక ఎస్ వచ్చిందని ఒక ఆయన చెప్తుండు, ఒక ఆయన చెప్పిండు, ఒక ఆయన వచ్చిందంటుండగా మొత్తం రాలేదన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఏందో మరి చూద్దాం. మొత్తం నిరసన మీదనే ఉంది పత్రిక అంత్యాల. సర్క్యులర్ బేఖాతార్ తన శాఖ నిబంధనలే తుంగలో తొక్కిన మంత్రి సురేఖ ఆలయ పురోహితులు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఇటీవల సర్క్యులర్ జారీ. సురేఖ ఇంట్లో ప్రత్యేక పూజలకు యాదాద్రి అర్చక ఉద్యోగులు హాజరయ్యారట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ నిజమే, పింఛన్లు తప్ప గ్యారంటీలని అమలు చేస్తున్నామని బట్టి. సీఎం సీటుపై ఆశల పొంగులు, మరోసారి తెర మీద ముఖ్యమంత్రి మార్పు, ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదన్న రాహుల్. డిసెంబర్ లోపు మార్పు ఖాయమంటూ చర్చ, కీలక పరిణామాలతో ఆశావుల హడావిడి. తమ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని లెక్కలు. నంబర్ 1 సీటు గురిపెట్టిన ఆ నంబర్ నేతనట. కానీ ఏదో మాత్రం జరుగుతుంది. నేను గతంలోనే చెప్పిన జరిగే అవకాశాలు మెండుకు కనిపిస్తున్నాయి. జేఎన్టీలో జేజమ్మ, వర్సిటీలో నియంతృత్వ పాలన, ప్రతి పనిలోనూ ఆమె పెత్తనం జీర్ణించుకోలేకపోతున్న అధికారులు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారి కుటుంబం పెత్తనం చెలాయిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. వర్సిటీని చక్కదిద్దాల్సిన ఆయన పట్టించుకోకపోవడంతో రంగంలో దిగిన ఆయన భార్య వీసీ చూసుకో ఇంకేమున్నది. జేఎన్టీయు వీసీ ఎందుకు పనికిరాని వీసీ, ఎందుకు పనికిరాని కేవలం ఆయన దగ్గర ఉన్న అర్హత రెడ్డి అనే అర్హతనే. ఎన్నడో ఒకనాడు ఈ బీసీ సమాజం అంతా పోయి దాడి చేసిన అయితే గ్యారంటీ అనిపిస్తూ ఉంది వీళ్ళు చేసే పనులకు. చదువు ఎక్కువ వస్తుందని చెప్పి ప్రొఫెసర్ను తీసేసిరా, లెక్చరర్ను. చదువు ఎక్కువ వస్తుందని, ఎక్కువ చెప్తాడని, మంచిగా చెప్తాడని, చదువు ఎక్కువ చెప్తాడని ఈ వీసీ ఉద్యోగుల నుంచి తీసేపించిందట. చెప్పదు నువ్వు అట్టే. ఆయన బీసీ కదా, ఉద్యోగం ఎంత అద్భుతంగా అంటే ఆయన పిల్లలు కరెక్ట్గా రావాల్సిందే, చదవాల్సిందే, చాలా స్ట్రిక్ట్గా పరీక్షలు నిర్వహించి పకడ్బందీగా మార్కులు వేసేటువంటి ప్రొఫెసర్లు తీసేసి వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకుంటే వాళ్ళకి ఏవో మార్కులు వేసి బయటికి పంపాలంటారు. సార్ చదువురాంది ఎట్లా చేస్తామనంటే నిన్ను తీసేస్తున్నామని తీసేసి అట్లా. బీసీ నేను చెప్తా ఉన్నా, ఎన్నడో ఒకనాడు ఈ బీసీ సమాజం అంతా నీ ఆఫీస్ మీద పడుతుంది. ఆ రోజు తెచ్చుకోకురి, ఈ చిల్లర పనులు చేసి బీసీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకురి. ఇప్పటికే నీ ఆటలు ఎక్కువ అయిపోయినాయి. రైతు పథకాలకు పైసలు లేవు. రైతు బీమా, పంటల బీమా, పంటల కొనుగోలును వేధిస్తున్న నిధుల కొరత, వ్యవసాయానికి 7,000 కోట్లు బండి. సీఎం రేవంత్కు మంత్రి తుమ్మల అభ్యర్థన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఇంకా లభించాల్సిన స్పష్టమైన హామీ అంటూ ఒక వార్త.